పెట్టేంత వరకు భారత ఆర్మీ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న సీజ్ ఫైర్ మాత్రమే, అది కూడా ఇండో పాక్ బార్డర్ వెంట ఆర్మీ కాల్పుల మధ్య మాత్రమే విరమణ. కానీ భారత్ మాత్రం ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టే విధంగా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగలేదు. ప్రజలంతా కూడా సీజ్ ఫైర్ అంటే పూర్తిగా యుద్ధం ఆగిపోయిందేమో, ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగదేమో అనుకుంటూ భావిస్తున్నారు. కానీ కేవలం ఇప్పుడు ఆగిపోయింది ఇరు దేశాల మధ్య ఆర్మీ అధికారుల మధ్య కాల్పులు మాత్రమే. కానీ భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదులు మట్టుపెట్టే వరకు ఆగే ప్రసక్తే లేదు. ఒక హఫీజ్ సయ్యద్ని, ఒక అజార్ మసూద్ని, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్ ఇ తోయిబా, జైష్ ఇ మొహమ్మద్ ఈ ఉగ్రవాద స్థావరాల్ని పూర్తిగా నేలమట్టం చేసే వరకు, పూర్తిగా ఈ ఉగ్రవాదుల్ని హతమార్చే వరకు, మొన్న ఈ మధ్య పాల్గా ఉగ్రదాడి ఘటనలో పాల్గొన్నటువంటి హషం మూసా ఇటువంటి దుర్మార్గులని, ఇటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదుల మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేంత వరకు అసలు ఈ యుద్ధం ఆగదు. ఆపరేషన్ సింధూర్ ఆగదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది నిరంతర ప్రక్రియ. ఆపరేషన్ సింధూర్ని ఆపే ప్రసక్తే లేదు. ఇది ఇండియన్ నేషనల్ ఎయిర్ ఫోర్స్ చెప్పినటువంటి మాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ గా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశాన్ని పొందుపరిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇట్స్ అసైన్డ్ టాస్క్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది తమకి అసైన్ చేసినటువంటి టాస్క్ ని చాలా సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేసింది ఇన్ ఆపరేషన్ సింధూర్ విత్ ప్రెసిషన్ అండ్ ప్రొఫెషనలిజం. ప్రెసిషన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే అంశం, ఇప్పుడు ఈ ప్రెసిషన్ అనే పదం కొన్ని ఏళ్ల పాటుగా కొనసాగబోతోంది. ప్రెసిషన్ అంటే చాలా పక్కాగా సోర్స్ ని టార్గెట్ చేయడం, నావిగేట్ చేసి పక్కాగా సోర్స్ ని టార్గెట్ చేయడానికి మనం ఉపయోగించే పదం ప్రెసిషన్. సో ప్రెసిషన్ అండ్ ప్రొఫెషనలిజాన్ని ఉపయోగించి చాలా పక్కాగా వ్యూహాత్మకంగా సమర్థవంతంగా మనం పనిచేస్తామని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తోంది. ఆపరేషన్స్ వేర్ కండక్టెడ్ ఇన్ ఏ డెలిబరేట్ అండ్ డిస్క్రీట్ మేనర్ అలైన్ విత్ నేషనల్ ఆబ్జెక్టివ్స్. సో భారతదేశం యొక్క లక్ష్యాలతో మనం ముందుకు వెళ్తే ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాం, ఇంకా ముందుకు వెళ్తున్నాం. సిన్స్ ఇక్కడ చివరిగా నెక్స్ట్ వర్డ్ వినండి, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సిన్స్ ఒకసారి పీసీఆర్ పెద్దగా ప్లే చేసుకోండి. సిన్స్ ద ఆపరేషన్స్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్. ఇక్కడ మళ్ళీ చాలా క్లియర్ చెప్తున్నాను, సిన్స్ ద ఆపరేషన్స్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్ అంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. A detailed briefing will be conducted in due course. చాలా డీటెయిల్డ్ గా ఆపరేషన్ సింధూర్ తో ఏం చేయాలబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనేది మేము త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ద ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్జ్యూస్ అందరినీ కూడా వేడుకుంటోంది ఆల్సో ఇన్ రిట్రైన్ ఫ్రమ్ స్పెక్యులేషన్స్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఇక యుద్ధం ఆగిపోయింది. సీజ్ ఫైర్ ద్వారా భారత్ పాకిస్తాన్ ఇక యుద్ధం చేయదు. సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ తో ఇక యుద్ధం ముగిసింది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని భారత ప్రజల వరకు కూడా నమ్మకండి అంటూ ఆ ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ ద్వారా ఐఏఎఫ్ చెప్పాలనుకుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పాలనుకుంది. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ దెబ్బతో ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదుల్ని ఒక్క దెబ్బ చార్చి కొడితే ఈ ఉగ్రవాద స్థావరాలు మొత్తాన్ని కూడా నేలమట్టం చేశాం. ఇప్పటికే సుమారుగా 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేశాం. జైష్ ఇ మొహమ్మద్ బావల్పూర్, ఆ తర్వాత చాలా మురిట్కే, లష్కర్ ఇ తోయిబా, తెహ్రా కలాన్, బహ్రాన్, తర్వాత ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాల్ని మొత్తం మట్టుపెట్టే ప్రయత్నం చేశాం. సో 9 టెర్రర్ క్యాంప్స్ పూర్తిగా కూడా నేలమట్టమయ్యాయి. అందులో చాలా మంది అజార్ మసూద్కి సంబంధించినటువంటి ఆ కుటుంబీకులు కూడా చాలా మంది మరణించారు. ఆ మరణం తర్వాత అక్కడి పాకిస్తాన్ ప్రధాని కూడా వెళ్ళి అక్కడికి హాజరైపోయి ఆ ఉగ్రవాద అంత్యక్రియల్లో పాల్గొని అక్కడి జాతీయ జెండాని కప్పి ప్రార్థనలు చేశాడు. సో 9 స్థావరాలు, మర్కజ్ సుబానల్లా బహవల్పూర్, అది జైష్ ఇ మొహమ్మద్కి హెడ్ క్వార్టర్, మర్కజ్ తైబా, మురిక్కే, తర్వాత సియాల్కోట్, మెహమూనా జోయా క్యాంప్, సర్జల్ క్యాంప్, నరోవల్, తర్వాత బర్నాలా క్యాంప్, బింబీర్, గుల్పూర్ క్యాంప్, కోట్లీ, అబ్బాస్, కోట్లీ, ముజఫర్బాద్ 1, ముజఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, బింబీర్, సియాల్కోట్, నరోవల్, మురిక్కే అండ్ బహవల్పూర్ 9 చోట్ల కాల్పులు జరిపి ఆపరేషన్ సింధూర్ని ఈ పేరుతో పాకిస్తాన్ అల్లాడించాం. ఉగ్రవాదుల
గుండెల్లో రైలు పరిగెట్టించాం, ఇంకోసారి ఉగ్రవాదుల పేరు భారత పేరును ఉగ్రవాదుల నోటి నుంచి రాకుండా చేశాం. ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆగే ప్రసక్తే లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం మనం ఈ రోజు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటే కేవలం భారత ఆర్మీ పాక్ ఆర్మీ మధ్య కాల్పుల మాత్రమే విరమించాం. కానీ అక్కడి ఉగ్రవాదులని ఇంకా మనం డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే. ఆ ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాదుని మట్టు పెట్టాల్సిందే. ఇది ఆన్ గోయింగ్ ఆపరేషన్, ఇట్స్ స్టిల్ ఆన్ గోయింగ్, ఇట్స్ నాట్ ఏ స్టాప్ అంటున్నారు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు. ఇది కేవలం ఒక చిన్న బ్రేక్ మాత్రమే ఇరు దేశాల మధ్య కాల్పుల విషయంలో. కానీ ఉగ్రవాద స్థావరాలు మట్టు పెట్టడంలో మాత్రం బ్రేక్ అనేది లేదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్, ఇట్స్ స్టిల్ ఆన్ గోయింగ్ అంటే ఇంకా జరుగుతోంది. ఇంకా ఒక బిగ్గెస్ట్ ఏదో ఒక సంఘటన తెర మీదకి రాబోతోంది. ఒక బిగ్గెస్ట్ న్యూస్ని మనం త్వరలోనే వినబోతున్నామనేటువంటి ఒక మాట, ఒక సంకేతం దీని ద్వారా మనకు అర్థమవుతోంది. సో ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, ఇట్ నెవర్ స్టాప్స్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దీని నేపథ్యంలోనే మరికొన్ని టెర్రర్ క్యాంప్స్ కూడా దాడి చేసే అవకాశం ఉంది, ఉగ్రవాద స్థావరాలని కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయన్నా కూడా మన ఇండియన్ ఆర్మీ అక్కడ పాకిస్తాన్ వైపుటువంటి ఎయిర్ బేస్ని కుప్పకూల్చినటువంటి అంశమే. సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావిల్పిండి ఎయిర్ బేస్, రహీం యర్ ఖాన్ ఎయిర్ బేస్, తర్వాత మురిద్ ఎయిర్ బేస్, మొత్తం మీద 9 ఎయిర్ బేస్లని మనం నిలబట్టం చేశాం. సో ఆ తర్వాత నుంచి పాకిస్తాన్కి ఏం చేయాలో దిక్కుతోచలేదు, ఎలా ఎదురుదాడి చేయాలో దిక్కుతోచడం లేదు. ఎదురుదాడి కాదు కదా, కనీసం ఆ దెబ్బ కొడితే ఆ దెబ్బని ఎలా తట్టుకుంటారో కూడా, ఆ దెబ్బని ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ కాళ్ళ బెరానికి వచ్చింది, ఆ కాళ్ళ మొక్కడం మొదలుపెట్టేసింది. అమెరికా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అమెరికా మధ్యవర్తిత్వంతో ఇండియా కాస్త దీనికి రిలాక్సేషన్ ఇచ్చింది, కాస్త దీనికి ఒక చిన్న గ్యాప్ ఇచ్చింది, బ్రేక్ ఇచ్చింది. అది కేవలం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణానికి సంబంధించి ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు అని చెప్పి చాలా సుస్పష్టంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చాలా స్పష్టం చేశారు. సో ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసంలో కూడా ఈ మీటింగ్ జరుగుతోంది. ప్రధాని మోదీ నివాసంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఇతర త్రివిధ దళాల అధిపతులతో భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కీలకమైన డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కొనసాగించాలా, బ్రేక్ చేయాలా, ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ప్రస్తుతం మోదీకి బ్రీఫ్ చేస్తున్నారు, ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి దానిపైన ఇద్దరి మధ్య ఆ చర్చ కొనసాగుతోంది. ప్రెసిడెంట్ ఏ క్షణమైనా మళ్ళీ భారత్ పంజాబ్ విసిరొచ్చు. ఏ క్షణమైనా సీజ్ ఫైర్ అటువైపు నుంచి పాకిస్తాన్ కనుక ఉల్లంఘిస్తే డెఫినెట్గా దానికి మించినటువంటి ఆ సమాధానం భారత్ నుంచి రావచ్చు. ఏ క్షణమైనా మళ్ళీ పాకిస్తాన్ పైన కాల్పులకు తెరలేపొచ్చు. కానీ ఆన్ గోయింగ్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరాల్ని మట్టుపెట్టేటువంటి ఆపరేషన్ మాత్రం అటు పాకిస్తాన్ చెప్పిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో, సీజ్ ఫైర్ ఒప్పందంలో లేదు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. మసూద్ అజార్ లాంటి వ్యక్తిని కావచ్చు, ఆ తర్వాత సయ్యద్ హఫీజ్ లాంటి వ్యక్తుల్ని, హిజాబుల్లా, ముజాహిదీన్, జైషీ మహమ్మద్, లష్కర్ తోయిబా, ఈ 3 ఉగ్రవాద స్థావరాల్ని మట్టు పెట్టడమే లక్ష్యం ఆపరేషన్ సింధూర్ది. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, ఇట్ నెవర్ స్టాప్.